నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు శుక్రవారం. మనకి వరాహి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. అంతేకాకుండా అండి, శుక్రవారం అని అంటేనే నిజంగా మనం ఇంట్లో దీపారాధన చేయని వాళ్ళు ఎవరు ఉండరండి. లక్ష్మీ కటాక్షం పెంపొందించుకోవడం కోసం, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రప్పించుకోవడం కోసం మనం అనేక రకాల పరిహారాలు పూజలవి శుక్రవారం నాడు చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు చూడబోయే పరిహారం ఏంటి అని అంటే అండి, నిజంగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. మీ మనీ పర్సులో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉండాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా వరకు కూడా ఉపయోగపడే ఒక మంచి పరిహారం అండి. ఇంకా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఇంకా కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము. అంటే సాయి సుజా శారీ కలెక్షన్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము. ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామండి. మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళకి మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారు అని అంటే మనం డీటెయిల్స్ అనేవి పంపిస్తూ ఉంటాం. అంతేకాకుండా మీకు శారీ కొరియర్తో పాటు వరాహి అమ్మవారి ఫోటో కూడా, అంటే పాకెట్లో పెట్టుకునేంత సైజుకి మీకు ఫోటో కూడా పంపిస్తూ ఉన్నామండి. వరాహి అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫోటోని. ఇంకా పరిహారంలోకి వెళదాం. నిజంగా అండి, మనం ఆర్థిక ఇబ్బందులతో డబ్బు పరంగా మనం ఎన్నో రకాలుగా అవస్థపడుతూ ఉంటాం. మనకి రావాల్సిన డబ్బులు రాకపోవటం కానివ్వండి, సంపాదన అనేది మనం ఎంతో కష్టపడుతూ వచ్చినట్టే ఉంటాయండి. శాలరీ వస్తుంది కదా అని నెల రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం. వచ్చిన ఒకరోజు 2 రోజుల్లోనే 5వ తారీఖు లోపే మనకి డబ్బులన్నీ, అంటే దీనికి కట్టాలి దానికి కట్టాలి అని అన్ని కమిట్మెంట్స్కి సరిపోతాయండి. అస్సలు నెల ఆఖరి వచ్చేసరికి, నెల ఆఖరి దాకా ఎందుకంటే మనకి 20వ తారీఖు 25వ తారీఖు లోపే మనకి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోవడం, అసలు చేతిలో లేకపోవడం, అనవసరమైన ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి. కానీ డబ్బు మాత్రం అనేది పెరగకపోవడం అనేది మనం అందరి జీవితాల్లో గమనిస్తూ ఉంటామండి. అలా గనక మనకి డబ్బు అనేది సమస్య లేకుండా చక్కగా ఎప్పుడూ కూడా మన మనీ పర్సులో డబ్బు అనేది ఉంటూనే ఉండాలి అని అంటే కనుక ఈరోజు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా 7 రోజుల ఛాలెంజ్గా తీసుకొని మీరు చేశారు అని అంటే కనుక 7 days చాలండి. నిజంగా మన మనీ పర్సులో ఎప్పుడు కూడా, అంటే డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు పెడుతూనే ఉంటాం. అయినా సరే అవసరానికి ఒక 50 రూపాయలు కావాలి, ఒక 100 రూపాయలు కావాలి, ఒక 1000 రూపాయలు కావాలి అని మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన అవసరం అనేది ఉండదండి. ఏదో ఒక రకంగా మనీ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే, పుదీనా ఆకండి. పుదీనా ఆకు మీకు తెలిసే ఉంటుంది కదా. నిజంగా ఆయుర్వేద పరంగా ఈ పుదీనా అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి, హెల్త్ పరంగా. అంతేకాకుండా మనం వంటకి కూడా చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటాం. మంచి సువాసన వెదజల్లే ఒక ఆకండి ఇది. నిజంగా మనకి మిగతా ఆకులతో ఎలా అయితే మనం తమలపాకు కానీ, లేదంటే రావి ఆకు కానీ, నిజంగా మనకి వామాకు కానీ, తులసాకు కానీ, ఇలాంటి వాటిలతో మనం ఎలా అయితే పరిహారం చేస్తూ ఉన్నామో, అలాగే పుదీనా కూడా అండి డబ్బుని అట్రాక్ట్ చేసుకోవడానికి, మనీని ఆకర్షించగలిగే శక్తి అనేది ఈ పుదీనాకి కూడా ఎక్కువగా ఉందండి. అందువల్ల మీరు ఏమి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఈ పరిహారం చేయడానికి. చాలా అంటే చాలా ఈజీ అయిన పరిహారం. ఈ పుదీనా చెట్లు అనేవి అందరి ఇళ్లలో కూడా ఉంటూ ఉంటాయండి. లేదంటే కనుక మీరు కొట్లో ఇంచైనా సరే, కొనుక్కొనైనా సరే మీరు తెచ్చుకోండి. ఈ రోజు చేసినా సరే, లేదంటే మీరు రేపు చేసినా సరే, మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఈ రోజే చేయాలి, రేపు చేయాలని ఏమి లేదు. ఖచ్చితంగా అండి, మీరు ఒక షాపుకి వెళ్ళి పుదీనా కొన్ని తెచ్చినా సరే, ఇంట్లో ఉన్న ఆకులైనా సరే, ఒక 3 పుదీనా ఆకులు తీసుకోండి. ఆకులు తీసుకొని చక్కగా వాష్ చేసేసి మీరు ఏం చేస్తారనంటే, మీ మనీ పర్స్ అనేది ఉంటుంది కదా, ఆ మనీ పర్సులో పెట్టండి ఫ్రెండ్స్. అది కూడా ఎక్కడ అనంటే, మనీ అంతా కూడా చక్కగా నీట్గా మన పొడుగ్గా చక్కగా సర్దుకొని ఎలా పడితే అలా మడిచి పెట్టేసేయకుండా, ఇప్పుడు పర్సు చూపిస్తున్నాను కదండి, ఇలా చక్కగా పెడుతూ ఉంటాం కదా, చాలామంది ఉంచుతూ ఉంటాం. అలాగే ఆ మనీ
అంతా పెట్టేసిన తర్వాత మనీకి వెనకాల సైడు ఈ 3 ఆకులని పుదీనా ఆకులని పెట్టండి. పెట్టిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఆ పుదీనా అంటే ఈ 3 ఆకులను కూడా పెడుతూ ఉంటాం కదా. పెట్టిన తర్వాత ఒక వారం రోజులు అంటే రేపు ఈరోజు చేసామనుకోండి, ఈరోజు శుక్రవారం, ఈరోజు చేస్తే చాలా మంచిదండి. చక్కగా మీ ఇంట్లో ఆల్రెడీ ఉంది, లేదు మేము కొట్టుకెళ్ళి తెచ్చుకోగలమని అనుకున్న వాళ్ళు ఈరోజు హోరా సమయం అనేది 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంది. ఆ హోరా సమయంలో చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మామూలు టైంలో చేసే కంటే. అలాగా చేసిన తర్వాత ఈరోజు చేసినా సరే, రేపు చేసినా సరే, చేసిన తర్వాత మీరు ఒక వారం రోజుల పాటు ఆ పుదీనాని అలాగే ఉంచేసేయండి. మనీ మీరు మామూలుగా ఖర్చు పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఈ ఆకులను మాత్రం మనీకి వెనకాల, ఈ పర్సు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలాగా ఈ మనీ అంతా కూడా నోట్లు ఉంటాయి కదా, డబ్బుల నోట్లు ఉంటాయి కదా, ఆ నోట్లకి వెనకాల మీరు దగ్గర అక్క మా దగ్గర నోట్లు ఎక్కువ లేవు, మాకు మనీ పర్స్ అనేది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే మీకు ఎంత ఉంటే అంత, ఒక 10 రూపాయల నోటు ఉన్నా, ఒక 50 రూపాయల నోటు ఉన్నా కూడా ఆ నోటికి వెనకాల సైడు ఈ ఆకులని పెట్టండి, 3 ఆకులని. వారం రోజుల తర్వాత ఆ ఆకులని తీసేసి చెట్లలో పడేసి మళ్ళీ కూడా కొత్తగా ఈరోజు ఏ రోజు అయితే పెట్టామో శుక్రవారం పెడితే మళ్ళీ వచ్చే శుక్రవారం కానీ, లేదంటే శనివారం అయితే మళ్ళీ వచ్చే శనివారం కానీ, అలాగా వారానికి ఒకసారి మార్చుకోండి. మీకు వారం రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కానీ 3 వారాలు వరుసగా కనుక పెడుతూ ఇట్లాగా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కనుక ఒక్కసారి మనీ రావడం అనేది మీ పర్సులో స్టాండర్డ్గా ఉండడం అనేది అలవాటు అయిపోతే కనుక లక్ష్మీదేవి అమ్మవారు బయటికి వెళ్ళమన్నా వెళ్ళరండి. ఆ పర్సులో ఆ పుదీనా స్మెల్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకు మళ్ళీ 3 వారాలు చేసుకోమని అంటున్నాం. 3 వారాలు అంటే ఎంతంటే 21 డేస్, 7 ఒక వారానికి 7 రోజులు, 3 వారాలు అంటే 21 రోజులు అనమాట. అలాగా 21 డేస్లో నిజంగా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. మీకు ఒక 1 వీక్ ఛాలెంజ్ అండి, అయితే 7 డేస్ చాలన్నమాట. మనం పర్టికులర్గా చేయాలి అని అంటే కనుక 7 డేస్లోనే ఆ మనీ పర్సులో చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు అరే నా డబ్బులు ఎప్పుడూనే ఉంటూనే ఉన్నాయి నా దగ్గర, ఇంతకుముందు అసలు ఎంతో కష్టపడేదాన్ని, ఒక 10 రూపాయలు కూడా నా పర్సులో ఉండేవి కాదు అన్న ఫీల్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నమస్తే.